హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది రోజు పూజ ఎంత బాగా చేసుకున్నా మరుసటి రోజు పని అంతే ఎక్కువ ఉంటుంది కదండి. పూజకి ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నామో పూజ అయిపోయిన తర్వాత దేవుడి గదిని క్లీన్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. అది కూడా ఒక రకమైన భక్తే కదండి. ఇక వేసవికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి. మొన్నటి వరకు చలికాలం కావడంతో ఆకులన్నీ ముడుచుకుపోయి ఉన్నట్టుండి అస్సలు పువ్వులు సరిగ్గా వచ్చేవి కావు. ఇప్పుడు ప్రతిరోజు కాస్తో కూస్తో పువ్వులు చాలా బాగా వస్తున్నాయండి. వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది మొన్న పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయి అని చెప్పేసి అన్నాను కదండి. ఆ గూడండి ఇది. లోపల పిచ్చుకలు గుడ్లు పిల్లలు అయినట్టున్నాయి, సౌండ్ వస్తుంది. వీటికి ఇక్కడే గోడ మీద కొన్ని బియ్యము కొంచెం నీరు పెడుతున్నాను. ఈ రోజైతే తెల్ల పూలు చాలా పూసాయండి. ఇవన్నీ కొయ్యగా ఇంకా చాలా పూలే ఉన్నాయి. ఇవి దండ కట్టే కన్నా గుచ్చితే బాగుంటాయండి, కానీ ప్రస్తుతానికి నేను గుచ్చట్లేదు. దేవుడి పటాలకి ఇలానే పెడదాము అనుకుంటున్నాను. మా చుట్టుపక్కల గరికి కూడా ప్రస్తుతానికి చాలా బాగా వచ్చిందండి. వినాయకుడికి గరికతో పూజ చేసుకుందాము అని చెప్పేసి గరిక కట్ చేసి కడిగేసి బుట్టలో అయితే వేసుకున్నానండి. ఇక నిన్న పూజ చేసుకున్నటువంటి సామాన్ అన్నిటినీ కూడా తీస్తున్నాను. అన్నీ కూడా ఒక పక్కగా పెట్టుకుని గట్టంతా కూడా క్లీన్ చేసుకుని పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి. ఈరోజు తెల్ల పువ్వులతో ఇలా అలంకరించిన తర్వాత చాలా బాగుంది అనిపించింది. ఈరోజు అయితే ఇంకా బయట పూలు ఏమీ కొనలేదండి. ఇంట్లో ఉన్నటువంటి ఈ తెల్ల పువ్వులతోనే చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇక ఈ దీపం వచ్చేసి అఖండ దీపం అండి. ప్రతిరోజు కూడా వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా కొండ ఎక్కితే కనుక ఒత్తిని మార్చి మళ్ళీ వెలిగిస్తామన్నమాట. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది కదండి. ఇంచుమించు ఈ దీపము 1/2 లీటర్ నూనెైనా పడుతుందండి. ఇక నిత్యము అలా వెలుగుతూనే ఉంటుంది. ఇది ఉగాది తర్వాత రోజు తీసినటువంటి వీడియో అండి. ఈరోజు సోమవారం కాబట్టి శివుడికి అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను. నిన్న ఉగాది కాబట్టి నిన్న చెంబుతో బియ్యము అలానే కొన్ని కాయిన్స్ దేవుడి దగ్గర అయితే పెట్టానండి. అవి అయితే ఈరోజు కూడా తీయలేదు, అలానే ఉంచేశాను. సాధారణంగా ఆ బియ్యాన్ని రైస్లో వండేస్తామండి, రైస్లో వేసేస్తాము, లేదంటే పరమాన్నం కింద కూడా వండుతాము. ప్రస్తుతానికి బాగుంది కదా అని చెప్పేసి అలానే ఉంచేసానండి. ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దీప నైవేద్యాలతో పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఏది ఏమైనా ప్రతిరోజు ఇలా మార్నింగే పూజ చేసుకోవాలని ఉంటుంది, కానీ ఇప్పుడు హాఫ్ డేస్ కదండి, ఉదయాన్నే కుదరటం లేదు. కుదిరినంత వరకు ఉదయాన్నే చేసుకోవడానికి ట్రై చేస్తానండి. ఎప్పుడైనా కుదరనప్పుడు కాస్త ఎండెక్కిన తర్వాతే పూజ అయితే చేసుకుంటాను. పూజ అనేది ఇదే టైంలో చెయ్యాలి అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోనండి. ఒక్కొక్కసారి 6 అయ్యేసరికి పూజ అయిపోతుందండి, ఒక్కొక్కసారి 8 అయినా పూజ అవ్వదు. అలా అని చెప్పి కంగారుగా పూజ చేసుకోనండి. నిదానంగానే పూజ అయితే చేసుకుంటాను. హడావుడిగా పూజ చేసుకోవడం నాకు ఎందుకో నచ్చదు. నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు చక్కగా పూజించుకుంటానండి భగవంతుణ్ణి. ఇలానే చెయ్యాలి అని చెప్పి నియమాలు ఏమీ పెట్టుకోనండి. చిన్నప్పటి నుండి అమ్మ ఏ విధంగా నేర్పించారో అలానే చేస్తూ వస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇంచుమించు ఇలానే చేస్తారండి. దీపారాధనది వెలిగించుకుని ధూపం అది చూపించుకుని ఈరోజు 3 అరటిపళ్ళు ఉన్నాయండి. వాటినే స్వామివారికి నైవేద్యం కింద సమర్పించుకున్నాను. వెళ్ళి తీసుకురావాలండి ఫ్రూట్స్ అవిని. అలానే అగరబత్తీలు కూడా అయిపోయినాయండి. ధూప్ స్టిక్ ఉంది, దాంతోనే ధూపాన్ని చూపించాను. అగరబత్తీలు అవి కూడా వెళ్ళి తీసుకురావాలన్నమాట. ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి రాగిజావ అండి. రాగిజావ అలానే జీడావకాయ అండి. ఊరు నుండి మొన్నే వచ్చాం కదండి, ఇంకా పప్పులు అవి ఏమి నానబెట్టలేదు. ఇక రాగిజావ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే చేసేసాము. పైగా వేసవికాలం కదండి, రాగిజావ ఒంటికి చాలా మంచిది. వేసవికాలం ఒక్కొక్కసారి మా టిఫిన్స్ ఎలానే ఉంటాయండి. ఓట్స్ తినటం కానీ, లేదంటే రాగిజావ కానీ, జొన్నజావ కానీ, చద్దన్నం కానీ ఇలాంటివే ఎక్కువగా తినడానికి ఇష్టపడతామండి వేసవికాలం 4 రోజులు కూడాను. ఇది కొత్త జీడి ఆవకాయ కాబట్టి కాంబినేషన్ చాలా బాగుందండి. ఇక ఈరోజు వంట విషయానికి వచ్చేస్తే ఊరు నుండి ఆనపకాయ తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు. అంటే సొరకాయ అంటారు కదా, మేమైతే ఆనపకాయ అంటాము.
సొరకాయలో పాలు పోసి కర్రీ అయితే చేస్తున్నానండి. ఒక పక్కన అయితే రైస్ ఉడుకుతుంది. ఆనపకాయలో పాలు పోసి వండినటువంటి కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. వేసవికాలానికి బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చు. ఆనపకాయ పాలు కలిపినటువంటి కూర. కొంచెం చిక్కటి పాలే పోసానండి, అందుకే చిక్కగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా పాలు పోసి ఆనపకాయ కర్రీ చేశారండి? చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.